నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఈరోజు మనం నేరేళ్ల బాధితుల సంగతి తెలిసిందే. అయితే ఈరోజు నేరేళ్లలో ఉన్నాం. ఇక్కడికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వచ్చిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు వచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో చూసినాం, కేటీ రామారావు చేసిన అరాచకాలు చూసినాం. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నేరేళ్ల బాధితులు ఏది అధికారంలోకి రాకముందు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కలిసిరు. వీళ్ళకు బాధితులకు న్యాయం చేస్తా అని చెప్పిండు. మరి అది ఎట్లా జరుగుతుంది, ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితులు, నిజంగా ఈరోజు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు వచ్చి ఏం చెప్పారు అనేది ఒకసారి మనతోటి కోల హరీష్ ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హరీష్ నమస్తే. నమస్కారం అన్న. ఎట్లుందన్న నిజంగా ఏంది పరిస్థితి? మీకు అసలు రేవంత్ రెడ్డి కలవకముందు, అధికారంలోకి రాకముందు ఏం చెప్పిండు, మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? అసలు ఎన్ని సంవత్సరాలు, దాదాపు నేరేళ్ల సంఘటన జరిగి దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది అన్న. 9 సంవత్సరాల నుంచి నిరంతరంగా పోరాటం చేస్తున్నాము. అది తెలంగాణ సమాజానికి అందరూ తెలిసిన విషయం. కాంగ్రెస్ అప్పుడు మా సంఘటన జరిగినప్పుడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ ఏమన్నా మాట ఇచ్చింది మనకు, ప్రభుత్వం వచ్చిన వెంటనే అప్పుడు రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఉండే మా దగ్గరకు వచ్చినప్పుడు, ఇష్యూ జరిగినప్పుడు ఆయన కాంగ్రెస్ కి వచ్చిన తర్వాత చాలా సందర్భాలు, అంటే ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఎంపీ ఉన్నప్పుడు చాలా సందర్భాలు ఆయన ఇంటికి రప్పించుకుంటూ కూడా పోయినా, నేను మాట్లాడినా చాలా సందర్భాల్లో కలిసిండు. ప్రభుత్వం ఎలక్షన్ ప్రచారం టీడీపీలో ఉన్నప్పుడు కలిసిండు. కలిసిండు. ఎంపీ ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా నేను చాలా సందర్భంలో కలిసిన.